అంటే ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగినటువంటి అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినట్టు తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించిన వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చటించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు 2018 అక్టోబర్ 25న తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకంగా ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది.
కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది, కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టేది వైజాగ్లోనే జరుపుతున్నారు, కేవలం ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు. మరి ఎన్ఐ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి, తెలియాలి కూడా. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్లో attacked Mr. Y.S. Jagannamohan Reddy and attempted to stab him on the neck with a sharp knife with intention to kill him, in the process inflicted an injury of the upper left arm of Y.S. Jagannamohan Reddy garu అన్నటువంటి పాయింట్ ఇది. కానీ తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా ప్రీమెడిటేటెడ్ ప్లాన్, he attempted to stab Y.S. Jagannamohan Reddy on his neck with a sharp knife with intention to kill him and in turn injured the topmost part of the left arm. Thus he committed an offence under section 307 IPC. ఆయన కమిట్ అయినటువంటిది, కేసు ఫైల్ అయినటువంటిది కూడా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా ఉన్నా కూడా మరి ఎందుకని అధికారి అక్కడికి వెళ్ళారో వెళ్ళటంతో పాటు గత కొద్ది రోజుల నుంచి చూస్తే ద్వేషించే తత్వంతో ప్రొవోకేట్ చేసే విధంగా పోస్టులు పెడుతుండడం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఏ రకంగా తనకున్నటువంటి ద్వేషాన్ని వెలిపించుకుంటున్నాడో ఒకసారి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా 5 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు 23 మంది శాసనసభ్యుల్ని ఏ రకంగా పార్టీ మార్పించారో అందరికీ తెలుసు. అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. వీటికి అన్నిటికీ పాల్పడిన దాని వలన కొద్ది రోజులు మీకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం నుంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంత ద్వేషంగా చూసుకోవాలా? మరి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? ఒక సామాన్య వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారని చెప్పి ఇప్పటివరకు మీరు పోస్టింగ్ ఇచ్చారా? అనేకమైనటువంటి ఐపీఎస్ అధికారులను ఏ రకంగా వేధిస్తున్నారు? 4 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఇంత కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారే, అప్పుడు మీరు ఇంతగా తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని శిక్షించకుండా అప్పుడు ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది. దానికి ఇంత ద్వేషం పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం, హత్య చేయాలా అన్నటువంటి వ్యక్తితో మంతనాలు జరపటం, హేటెడ్ స్పీచ్లు, కులం మీటింగ్లలో ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడడం, ఇవి కరెక్టా? ఇప్పుడే యువత కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కులమతాలకు అడిక్ట్ అయిపోయి ఎక్కడ తప్పుదోవ పట్టించి సమస్యలు వస్తుంటే దీన్ని ఎలా అరికట్టాలి, అందరినీ ఒక తాటిపైకి ఎలా తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ దేశించే తత్వం ప్రోత్సహించి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలి, నచ్చని వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేయాలన్నటువంటి ప్లాన్లు చేసుకోవడం సమంజసమా? దీన్ని ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యాలపైన మీకున్నటువంటి గౌరవం ఇదా? మరి ఎన్ఐఏ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జ్షీట్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే